పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ నుగ్గిళ్ల మల్లయ్యని అలాగే 12, 13, 31, 32వ వార్డు కౌన్సిలర్ దొడ్డుపల్లి జగదీష్, పాగాల శ్రీకాంత్, మంతెని నర్సింగ్, తిర్రి శ్రీలత రాజేంద్రలను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్, కౌన్సిలర్లు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం కులస్తులు చైర్మన్ గా నన్ను, నా తోటి కౌన్సిలర్లను సన్మానించినందుకు సంతోషకరమని, వారు కోరిన మేరకు ఎల్లమ్మ గుడి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే విజయరామరావుతో మాట్లాడి నిర్మాణానికి కృషి చేస్తారని అన్నారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కుల సంఘం నాయకులకు, పెద్ద మనుషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తుడూరి చంద్రమౌళి గౌడ్, తిర్రి సుధాకర్ గౌడ్, రేగుంట సురేష్ గౌడ్, భూషణమైన వేణుగౌడ్, శంకరయ్య గౌడ్, రేకుంట ప్రభాకర్ గౌడ్, తిర్రి సమ్మయ్య గౌడ్, రేగుంట రమేష్ గౌడ్, భూషణమైన రాజయ్య గౌడ్, కాయల శ్రీనివాస్ గౌడ్, తిర్రి రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘం అధ్యయనంలో నాకు కానివ్వండి, మా కౌన్సిలర్ కానీ సన్మానం చేయడం జరిగింది. అందుకు కానీ వారి కోరిక వాళ్ళు కోరింది ఏంటిదంటే మా ఎల్లమ్మ టెంపుల్కు కంపౌండ్ వాళ్ళు కానీ ఏదైనా సహకారం కానీ అందేయాలని చెప్పి అడగడం జరిగింది. అందుగురించి దీనికి ఎమ్మెల్యే గారితో అయితే అవుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ సహకారాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో 10 లక్షలు 5 లక్షల కంపౌండ్ వాళ్ళకి ఎంత అవుతుందో ఆ విధంగా చెప్పి ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన పెద్దపల్లి పట్టణంలో చింతకుంట విజయరామరావు గారి నాయకత్వంలో కూడా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఘనజయం సాధించి సందర్భంగా ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి అలాగే మన నిరంతరం కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి అలాగే విజయరామరావు గారి గెలుపులో కృషి చేసుకుంటూ ఎంతో ఆయన వెంబడానికి వండుకుంటూ ఎల్లకాలంలో ఆయన వెంటే ఉంటున్నటువంటి కార్యకర్తను గుర్తించిన ఘనత ఆ విజయరామరావుకి దక్కింది. ఎందుకంటే ఈరోజు నూగిళ్ల మల్లయ్య అనే వ్యక్తి చింతకుంట విజయరామరావు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన వెన్నంటూ ఉండి అతని గెలుపు వరకు ఆర్థిక కృషి చేసిన వ్యక్తి అని గుర్తించిన ఆయనకు తెలుపుకుంటూ అలాగే ఆయనకు ఇట్లాంటి కార్యకర్తలను గుర్తించిన ఘనత ఇతనికి దక్కింది. ఎందుకంటే ఈరోజు నుగిళ్ల మల్లయ్య అనే వ్యక్తికి చైర్మన్ పదవి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈయన చైర్మన్ అయ్యిండు. అంతేకాకుండా ఈరోజు పెద్దపల్లి పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో పూట అలాగే మా తిలకనగర్ అనేది ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎట్లలో మా తిలకనగర్ అట్లా. ఎందుకంటే ఇటు సాగర్ రోడ్డు కానివ్వండి, అటు జ్యోతినగర్ కానివ్వండి, ఇటు తిలకనగర్ కానివ్వండి, అటు పైడాబాద్ కానివ్వండి, ఇలాంటి ఎన్ని వాడైతే ఉన్నాయో అన్ని వాడకు సంబంధించిన ప్రజలు ఐకమత్యంగా ఉండుకుంటూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అభ్యర్థిని కూడా గెలిపించడం జరిగింది. అందుకనే వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళకు కూడా ఈరోజు ఈ గౌడ సంఘం తరఫున వీరందరికీ మా గౌడ సంఘం తరఫున వాళ్ళకు చాలాతో సత్కరించడం జరిగింది. అలాగే మా చైర్మన్తో పాటు 31వ వార్డు కౌన్సిలర్ మంత్రి నర్సింగ్ గారు, అలాగే 12వ వార్డు కౌన్సిలర్ మన దొడ్డిపల్లి జగదీష్ గారు, అలాగే 13వ వార్డు కౌన్సిలర్ పాగా శ్రీకాంత్ గారు, అలాగే 32వ వార్డు కౌన్సిలర్ తిర్రి శ్రీలత రాజేంద్ర గారిని మేము గెలిపించడం జరిగింది. అలాగే అందుకనే వాళ్ళకు కూడా ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు పెద్దపల్లి గౌడ సంఘం తరఫున వాళ్ళకు కూడా చాలా సత్కరించడం జరిగింది.